హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు రొయ్యల కూర హోమ్ మేడ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మనమైతే రొయ్యల కోసం అని చెప్పి వచ్చాము. ఇక్కడ చూస్తే మొత్తం చేపలే ఉన్నాయి. ఇక్కడైతే చేపలు అయితే మొత్తం బతికున్న చేపలే ఉన్నాయండి. ఇక్కడంతా బొచ్చ రాగంటి చేపలు ఎక్కువగా ఉన్నాయి. చూసారా, జనాలు కూడా కొనడానికి చికెను మటను కన్నా ఫిష్ తినేవాళ్ళు కూడా చాలా ఎక్కువ. ఈ వర్షంలో కూడా లైట్గా వర్షం పడుతుంది. వర్షం ఉన్నప్పటికీ కూడా చేపల కూర తినే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. ఇదంతా మొత్తం ఇవన్నీ రాగంటి చేపలండి, రాగంటి బొచ్చ. ఇక్కడ గుంటూరులో అయితే ఎక్కువ అవే దొరుకుతాయి. ఇదైతే మనం రొయ్యలు ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కొని వచ్చాము. రొయ్యలు అయితే 1 కేజీ తీసుకున్నాను. కేజీ అయితే 250 రూపాయలు అయితే తీసుకున్నారు. 250 రూపాయలు వాళ్ళు పైన మొత్తం పొట్టు కూడా ఒలిసి ఇచ్చేటట్టుగా మాట్లాడుకున్నాం. ఇదేమో ఇదైతే కొరమీని చేపలండి. కొరమీని చేపలు బతికే ఉన్నాయి, నల్లగా ఉన్నాయి కదా. ఒక్కో చేప 400 చెప్పారు. నెక్స్ట్ పీతలండి, పీతలు కూడా కిలో 300 రూపాయలు చెప్పారు. ఇదైతే ఇదిగోండి క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేసి ఇంకో 4 వేయమంటే వేస్తున్నారు. మరి వెయిట్ చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి అడిగితే ఇంకొంచెం యాడ్ చేశారు. మనం ఇంటికి వచ్చిన తర్వాత తప్పనిసరిగా లోపల ఉన్న బ్లాక్ దారంలాగా ఉంటుంది, అదైతే కంపల్సరీ తీసుకోవాలండి. లేకుంటే ఏదో నీసు వాసన వచ్చింది, టేస్ట్ బాగోదు కూర అయితే అని చెప్పి చెప్తారు. ఇది అయిపోయిన తర్వాత మనం నీట్గా పసుపు వేసి మొత్తం క్లీన్ చేసుకోవాలండి. మనం తెచ్చుకున్న రొయ్యలను మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. 2-3 సార్లు అయినా కానీ 4 సార్లు అయినా కానీ వాసన పోయేదా క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక ప్యాన్ తీసుకొని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలండి మంట. ఆ తర్వాత కొంచెం ఆయిల్ పోసుకొని అందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి మిశ్రమాన్ని అయితే దాంట్లో వేసి కొంచెం సేపు అయితే మనం కలపాలి. అటు ఇటు కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే ఆయిల్ కూడా ఉల్లిపాయ ముక్కలకి మిర్చి ముక్కలకి అయితే మొత్తం తగిలి అవి బాగా వేడవ్వాలి కదా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేపుకోవాలండి. దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకొని మనకు తగినంత ఉప్పు ఆ రెండింటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఉల్లిపాయ ముక్క కూడా ఉప్పు పసుపు అయితే మొత్తం కూడా యాడ్ అయ్యేటట్టుగా మనం చూసుకోవాలి. లేదంటే తినేటప్పుడు కొన్ని చోట్ల ఉప్పు, కొన్ని చోట్ల పసుపు ఎక్కువగా అనిపిస్తుంది, ఒక చోట చప్పగా, ఒక చోట ఉప్పగా ఉంటుంది. ఆ తర్వాత పైన మూత అయితే పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అలాగే ఉంచాలి. అప్పుడు ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. ఆ తర్వాత తీసి ఇలా మగ్గిన ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఒక్కసారి మనం దాన్ని అయితే కలుపుకోవాలి. నూనె పైకి తేలుతుంది కదా, మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు అయితే ఈ ప్యాన్లో అయితే వేసుకోవాలి. రొయ్యలు అయితే బాగా క్లీన్ చేసుకొని చూడండి ఎంత వైట్గా ఎంత బాగున్నాయో. రొయ్యలు ఎంత బాగా క్లీన్ చేసుకుంటే టేస్ట్ కూడా అంత బాగా ఉంటుంది. ఇదిగోండి రొయ్యలు యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం మిశ్రమాన్ని అయితే ఒక్కసారి కలుపుకోవాలండి. మొత్తం కూడా ఉల్లిపాయలు మిర్చి ఉన్న మిశ్రమంలో ఈ రొయ్యలు కూడా వేసాం కాబట్టి మొత్తాన్ని ఒక్కసారి అన్నీ కలుపుకుంటే ఇలా తయారవుతుంది. ఆ తర్వాత మనమైతే మూతనైతే పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే అలా వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో. ఆ తర్వాత చూడండి నీరు వచ్చేస్తుంది, రొయ్యల నుంచి వచ్చిన నీరు వస్తుంది. ఆ తర్వాత మనం ఇంకోసారి కూడా కలుపుకోవాలి. మూత తీసిన ప్రతిసారి అయితే మనం కలుపుకుంటూ ఉండాలి 5 మినిట్స్కి ఒకసారి. ఇలా రొయ్యల నుంచి వాటర్ అయితే వస్తుందండి. అలా వస్తేనే రొయ్య బాగా ఉడుకుతుంది. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో. అందులో కొంచెం మనకు తగినంత కారం, కొంతమంది కారం ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మనకి ఎంత కారం కావాలంటే అంత కారం కూడా అందులో వేసుకొని మొత్తం కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా కలుపుకోవాలండి. మొత్తం చూసారా, ఒక్కసారిగా రొయ్యల కూర అయితే కలర్ మొత్తం మారిపోయింది కారం వేయగానే. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం కారం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ముందుగా అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని అయితే మనం పక్కన పెట్టుకున్నాము.
దాన్ని అయితే ఈ కర్రీలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎలాగో అందులో కొంచెం అటు ఇటు తగులుకొని ఉంటుంది, అందులో కొంచెం వాటర్ పోసి మళ్ళీ ఆ వాటర్ కూడా అందులో పోసేయాలి. మొత్తం కూడా ఇలా కలుపుకోవాలి. ఈ పేస్ట్ వేగానే చూడండి, కలర్ రెడ్గా ఉన్న కలర్ కొంచెం ఇప్పుడు వైట్ రెడ్గా అలా తయారైపోయింది. కర్రీ కలర్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇలా మొత్తాన్ని కూడా నీట్గా మొత్తం కలుపుకోవాలి. చూసారా చూడటానికి ఎంత బాగుందో. మనకి ఇంకేమన్నా వాటర్ తక్కువ ఉంది లేదా ముక్క ఉడకలేదు అనుకుంటే మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. చూసారండి, వాటర్ యాడ్ చేసిన తర్వాత బాగా ఉడుకుతుంది ముక్క అయితే. మనకు కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది టేస్ట్ చూస్తే, అందుకని ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకొని దాంట్లో మనం అయితే గరం మసాలా పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత మొత్తం కూడా ఆ రెండు యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేస్తున్నాం. ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అలా ఉడుకుతూ ఉన్న కర్రీ పైన మూత అయితే పెట్టేద్దాం. మూత పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయితే అలా వదిలేయాలి. గుమగుమలాడే రొయ్యల కూర అయితే రెడీ. ఇందులో ఇంకొంచెం మనం కలర్ఫుల్గా ఉండటానికి పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని ఇక అన్నంలో కలిపి తింటే ఆ టేస్టే వేరు, సూపర్గా ఉంటుంది. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం అయితే తీయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ ఆల్.